దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ దినమున ఇచ్చిన ప్రభునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాలన దేవుని యొక్క మాట వినుటకు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునేస్తున్నామును స్తుతించి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలన దేవుని మాటను ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను ధ్యానించుదాం. పరిశుద్ధుడు మా రక్షకుడిన ప్రభునేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ఉన్నతమైన కృప గడిచిన దినమంతయు అయ్యా, మాకు ఏది శ్రేష్టమైనదో, మాకు ఏది మేలుకరమైనదో మాకు అన్నీ ఏర్పరిచి నీ మార్గాల్లో మనం నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ దినమును కూడా నీవు విలువైన మాటను మాకు అందించండి. నీవు మాట్లాడుతుండగా నీ మాట చేత ధైర్యపరచబడ్డానికి, మా స్థితిగతులు అయ్యా మార్పు చెందడానికి, మా మార్గాలు సరళము చేయబడ్డానికి నీ విలువైన నీ కృపను మాకు అందించమని ప్రార్థిస్తూ, అయ్యా నీవే నాతో మాట్లాడమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభ మీరే పొందుకునమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి మమ్మల్ని మేము చేతులకు అప్పగించుకుంటూ నీ మాటను ధ్యానిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలాన దేవుని యొక్క మాటను ఆలకించడానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి శ్రేష్టమైన ఆయన మాటను మనకు అందిస్తూ మనల్ని బ్రతికిస్తున్నారు. ఆయన మాటే కనుక మనకు లేకపోతే మనం బ్రతకలేమండి. ఆయన ఇచ్చే ధైర్యం, ఆయన ఇచ్చే ప్రణాళిక, ఆయన చేసే కార్యాలు అవి గంభీరములను, అది మనకు మేలుకరమై ఉన్నాయి. ఈ రోజున నీవు ప్రారంభిస్తున్న ఈ జీవిత విధానం ఎలాగుంది? గడిచిన దినం నీవు ఆయన సన్నిధికి వెళ్ళారా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, ఆయన మాట వినడానికి ఆశపడి వెళ్ళారా? దేవునికి సన్నిధిని, దేవుని కృపను ఎన్నడూ మనం నిర్లక్ష్యము చేయకూడదని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మానవుని యొక్క విధానం ఎలా ఉందంటే, తనకిష్టమైన మార్గంలో నడుస్తున్నాడు. తనకిష్టమైన మార్గంలో నడిచి ఇదే దేవుని మార్గమని నమ్మి భ్రమలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు తమకిష్టమైనది చేస్తూ ఇది దేవునికి ఇష్టము అని అనుకుని భ్రమలో బ్రతికేవారు ఉన్నారు. వారు వారికి ఇష్టమైన స్థితిలో ఉండి ఇదే దేవుడు నాకు ఏర్పరిచిన స్థలమని భ్రమలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ నేంటాను, నీవు నిలుచుకుని నీవు నిర్మించుకునే మార్గం వేరు, ఆయన నియమించే, ఆయన ఏర్పరిచే మార్గం వేరు. ఎలా ఉంటుంది ఆయన నడిపించే మార్గం? నీవు నడిచే మార్గము నీకు సౌఖ్యాన్ని ఇవ్వలేదని ఆలోచిస్తావు, నీ సౌఖ్యం ఎలా వస్తుందని ఆలోచిస్తావు. కానీ ఆయన మార్గము నీతిని ఎలా బయలుపరుస్తుందని తెలియజేస్తుంది. ఆయన మార్గము నీతిని తెలియజేసేది. మొదట జాగ్రత్తగా వినండి. నీ మార్గం నీ సౌఖ్యము కొరకు నువ్వు ఏర్పరచుకుంటావు. నీ ఆలోచన కొరకు, నీ మాట కొరకు ఆలోచించుకుంటావు. నీ లాభము కొరకు, నీ యొక్క సంతోషం కొరకు నీవు ఏర్పరచుకుంటావు. కానీ దేవుని మార్గం ఏంటో తెలిసినా, నీతిని కనపరచడానికి ఏర్పరుస్తుంది. ఆయనకి చిత్తాన్ని బయలుపరచడానికి, ఆయన నామం కనపరచడానికి ఆయన మార్గాలు ఏర్పరచబడతాయి. మనము ఏర్పరచబడింది, మనము నియమించబడినది, లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నది ఆయన మహిమ రావాలనడానికి ఆయన మార్గాలు ఉంటాయండి. ఇంత వ్యత్యాసం ఉంటుంది నీ మార్గానికి, ఆయన మార్గానికి. అందుకే యోబు గ్రంథంలో మనం చూడబోతా ఉంటే 23వ అధ్యాయంలో 10వ వచనం అంటున్నాడు. ఏమని భక్తుడు రాయబడుతుందో తెలిసిన, నేను నడుచు మార్గము ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె మారిపోతాను. అంటే ఆయన నడిచించే మార్గం ఎలా ఉంటుంది? నేను వెళుతున్న మార్గం ఆయనకి తెలియను అన్న ఆ ముఖ్యమైన ఆ నిర్ణయం నీలో ఉండాలి. నువ్వు వెళుతున్న మార్గంలో శ్రమ వస్తే దేవుడిది కాదు, ఇది నాది కాదు, ఎవరో నడిపిస్తున్న మార్గం అనుకుంటావు అంటున్నాడు. కానీ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను శ్రమల గుండా వెళుతున్నా నా మార్గం, లేకపోతే నా మేలుకరమైన స్థితిలో వెళుతున్న నా మార్గం, నా యొక్క కష్టాలలోంచి వెళుతున్న నా మార్గం నా దేవునికి తెలుసునయ్యా. తెలుసు అన్న మాట ఎవరు చెప్తారో తెలుసునా? అప్పగించుకున్న వాడికి తెలుస్తుంది అనగలుగుతారండి ఆ మాట. దేవునికి అప్పగించుకున్నవారు అంటారు, నా మార్గం ఆయనకి తెలుసునండి. అప్పగించుకోని వారికి ఆయన మార్గమని ఆయన అప్పగించుకోలేరండి. ఎందుకు తెలిసిన? నీవు అనుకున్న మార్గము నీ స్వార్థాన్ని, అహాన్ని, ఆలోచనను, నీ యొక్క లోకపరమైన పరిస్థితులు కల్పిస్తుంది. కానీ ఆయన చిత్తమైన సార్ మార్గం నీకేమనిపిస్తుంది సార్? మేలుకరముగా, సమాధానకరముగా, అది శ్రమైనప్పటికీ నా దేవునిది, నా దేవుడు ఏర్పరిచాడన్న ఉద్దేశం కలుగుతండి. యోబు అందుకే తను శ్రమ అనుభవిస్తున్నా, కష్టం అనుభవిస్తున్నా, దేవుని సందులో ఎన్ని కోల్పోతున్నా నా మార్గము దేవునికి తెలుసును అన్న సమర్పణ కలిగిన వాడు యోబు గారండి. అదే అధ్యాయంలో రాయబడుతున్న మాటల్లో చూస్తే
ఆయన అంటున్న మాట చూడండి. ఆయన 12వ వచనం, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన మార్గం, ఆయన ఆజ్ఞను విడిచి నేను తిరగలేదయ్యా. ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. చాలా చాలా శ్రేష్టమైన మాట ఇది. నా నోటి మాటలను, నా ఆలోచనను, నా మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడు యోబు గారు? తన స్వభిప్రాయము కంటే ఆయన మాట గొప్పదనే యోబు ఎంచుకున్నాడట. నీ మాటనే నీకు శ్రేష్టంగా అనుకుంటున్నావు, నీ మార్గమే చాలా శ్రేష్టమైంది, లేకపోతే మేలుకరమని నువ్వు అనుకుంటున్నావు. కానీ యోబు అంటున్నాడు, తాను వెడుతున్న శ్రమల మార్గంలో కూడా తన మాట కంటే, తన ఆలోచన కంటే, అయ్యా నా స్వభిప్రాయం కంటే నీ మాటనే నేను హెచ్చుగా మార్చుకుంటున్నాను. అందుకే అక్కడ రాయబడుతున్న 13వ వచనంలో కూడా అంటాడు, అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయన మార్పు లేనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి ఆయన? మార్పు లేనివాడండి. ఆయన మనకి నష్టము కలిగించేవాడు కాదు, ఆశీర్వదించేవాడు. ఆయన మనల్ని దిక్కులేని వారుగా విడిచేవాడు కాదు. ఆయన దీనత్వంలో కూడా ఆయన మన కొరకు దీనత్వానికి వచ్చి ఆయన మహిమను ఇవ్వగలిగిన వాడండి. అందుకే యోబు తన జీవితంలో అంటున్నాడు, దేవుడు నా హృదయమును కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవలపరచెను. అయినా అంటున్నాడు 17వ వచనం చివరి మాట, నేను నాశనము చేయబడి ఉండలేదు. శ్రమ వచ్చినా నేను విడిచిపెట్టి నాశనానికి కాదు నేను నడిపించేది. ఆయన మార్గము నిన్ను నాశనానికో, నరకానికో, కష్టానికో నడిపించేది కాదు. అందులో ఒక విలువైన కార్యానికి, విలువైన సాక్ష్యానికి నడిపించడమే ఆయన చిత్తం అండి. అందుకని చూడండి, 23వ అధ్యాయం మనం ఇలా చదువుతూ వచ్చాం. సరే, కీర్తన భాగం 37వ అధ్యాయం చూస్తే అక్కడ కీర్తనకారుడు ఏం రాస్తున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచించుదాం. కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడుతుంది. నీ మార్గము యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నీ మార్గాల్లో నువ్వు వెళుతున్నప్పుడు ఆయనకు అప్పగించుకుందామండి. నీ వెళుతున్న త్రోవ ఆయనకు అప్పగించుకో. అది భక్తి జీవితమైనా, నీ కుటుంబ పరిస్థితి మార్గమే అయినా, నీ వ్యాపార మార్గమే అయినా, నీ యొక్క ఒకవేళ సమాజపు నడిపించే ఏ యొక్క పరిస్థితులైనా ముందు ఆయనకు అప్పగించుకో. బాబు, నేను ఈ మార్గాన్ని వెళుతున్నాను యేసయ్యా, ఇది నాకు మేలుకరమా, నాకు ఆశీర్వాదమా? ఆయన ఎదుట మనం ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలన చేసుకునే వరకు మనం ఉండాలి. దావీదుకు అదే విలువైన గుణం ఏంటో తెలిసినా, దావీదు విలువైన గుణం, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని దగ్గర విచారణ చేసేవాడండి. 2 సమూయేలు గ్రంథం రాయబడుతుంది, 2 పర్యాయాలు. ఆ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాయబడుతుంది, ప్రభువా నన్ను తరుముతున్న వారు ఉన్నారు, వెళ్ళమంటావా? అడిగి దేవుని యొక్క మాట తీసుకున్న తర్వాత తన ప్రయాణాన్ని, తన పోరాటాన్ని జరిగించేవాడు దావీదు గారండి. నీవు మరి నేను దేవుని యొద్ద విచారణ చేస్తున్నావా? నువ్వు వెళ్ళే మార్గం గురించి విచారణ చేస్తున్నావా? నీకు మీద పడిన నిందల గురించి విచారణ చేస్తున్నావా? నీ మీద పడిన నీకు కలిగిన నష్టాన్ని గురించి విచారణ చేస్తున్నావా? నీ బాధకు, బలహీనతకు దేవుని దగ్గర విచారణ చేస్తున్నావా? నీ స్వభిప్రాయమునే ముఖ్యము, నీ స్వభిప్రాయమునే, నీ సొంత ఆలోచన ఎక్కువ అనుకుని, నీ ఆలోచన గొప్పదనుకుని నడుస్తున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాలన నీ మార్గం ఆయనకు అప్పగించుకో. నీ మార్గం ఆయనకు అప్పగించుకుంటే నీకు శ్రేష్టతను, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. గెహాజీ తన మార్గాన్ని వెళ్ళాడు, దైవజనుల దగ్గరే ఉన్నాడు, కానీ తన మార్గం ఎటుపోయింది? గెహాజీ ధనం కోసం, వస్త్రం కోసం పరుగులెట్టాడు. నయమాను దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దైవజనుడికి మనస్సు లేదు, కానీ నాకు ఇవ్వండి అయ్యా, ఈరోజు కావాలి. ఏంటి ఆ మార్గము? ధనాపేక్ష కలిగినది, వస్త్రంను ఆశించినది. గెహాజీ మార్గం ఏం తెచ్చుకున్నాడు? తన మార్గంలో వెళ్ళిన వాడు నష్టపరుచుకుంటాడంటే. ఈరోజు దేవుని నమ్ముకున్నానని చెప్పి, దేవుని పని చేస్తానని చెప్పి నీ మార్గం వెళితే తప్పక అవమానము, నింద, కష్టము, నష్టమే వస్తుందండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రారంభిస్తున్న నీ జీవితంలో ప్రతిదీ ఆయన ఎదుట పెట్టు. నీ మార్గం, నీ ఆలోచన, నీ తలంపులు ఆయన ముందు పెట్టు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దైవజనుడు అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? ఇక్కడే ఉన్నానుగా. మనము కూడా దేవుని దగ్గర ఉన్నట్టు ఉంటాం, కానీ మన మనస్సును మనం స్వాధీనపరుచుకోలేక మన ఆలోచనకు ప్రయాణం పరిగెడుతుంటుంది. దేవుని విడిచి దేవుని సందులో శరీరం ఉంటుంది, కానీ మనస్సు ఉండదు. శరీరం ఉంటుంది, హృదయంలో లోక పరిస్థితులు హృదయంలో ఏలుబడి చేస్తాయి. దానివలన ఏమొస్తుందో తెలిసినా నష్టం వచ్చింది గెహాజీకి కాదా? లోతు కూడా ఏమి చూస్తున్నాడు?
అబ్రహాం నుంచి విడిచిపెట్టేటప్పుడు కూడా లోతు చూస్తున్నాడు. లోకంలో ఉన్న దాన్ని అందముగాను దేవుని తోటగా కనపడుతుంది. దేవుని తోటగా. లోతు కన్నులు చూడొద్దండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, లోతు కన్నులతో చూడొద్దు, అబ్రహాము కన్నులతో చూడు నీవు. అబ్రహాము కన్నులతో నీవు చూసినప్పుడు అబ్రహాముకి ఏది చూస్తున్నా ఎలా కనపడుతుంది? ఇది దేవుని చిత్తము. దేవా నీవు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తానయ్యా. నీ కన్నులున్నాయా? నీవు లోతులా కన్నులు చూచి దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి నష్టపోతున్నావా? దేవుని మార్గాన్ని విడిచి నష్టపోతున్నావా? చూడండి, పేతురు కూడా ఆ యొక్క చేపలు పట్టేవానిగా ఉన్నప్పుడు, ఆ ధోని దగ్గర తన వలలు బాగు చేస్తున్నప్పుడు, యేసు ప్రభు ఎప్పుడైతే పేతురు యొక్క నావలోకి వెళ్ళి ఒక సువార్తను అందిస్తూ వచ్చాడు, పేతురు నన్ను వెంబడిస్తావా? నీవు అనేక మంది పట్టి జాలరిగా చేస్తానయ్యా. యేసయ్య మార్గం ఎటువంటిది? గడిచిన ఆ పేతురు గారే తన యొక్క పనిలో తన యొక్క నైపుణ్యతతో పట్టలేని చేపలను యేసయ్య మాట చేత విస్తారంగా పట్టడానికి కారణమైంది కదా. ఎప్పుడైతే యేసయ్య తన మార్గంలో నన్ను వెంబడించు అన్నాడో, పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు వారి మార్గంలోకి వెళ్ళాడో ఆశీర్వాదకరంగా మార్చబడింది. యేసయ్య మార్గం ఆశీర్వాదకరం అంటే నేను ఒక మాట చెప్పనా, ముందు దేవుని మార్గం పూలబాటులాగా ఉండదండి. దేవుని మార్గం పొగడ్తలు ఘనతలు ఇవి ఉండవండి. దేవుని నమ్మిన నీ జీవితంలో కూడా నేను అంటాను, దేవుని నమ్మగానే ఆయన వెంబడించేటప్పుడు నీ ఘనత, పొగడ్తలు, మేలు, క్షేమం ఇవి ఉండకపోవచ్చు. కానీ వాటిలో అనుభవించిన తర్వాత, వాటిలో నీవు పడిన తర్వాత, వాటిలో నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకున్న తర్వాత, నీ జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత ఆయన మార్గం ఎలా ఉంటుంది తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీకు మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. మొదట నీవు శ్రమపడినా తదుపరి అనేక మందికి నీ మార్గం ఆదర్శప్రాయంగా ఉంటుంది. భక్తులైన వారు అనేక మంది భక్తులు చూడండి, దైవజనుడు యేసన్న గారు తన మార్గంలో వెళుతున్నప్పుడు మొదట 7 సంవత్సరాలు ఆ రక్తము కక్కుతూ భయంకరమైన శ్రమను అనుభవించినట్లుగా ఆయన సాక్ష్యాన్ని వింటుంటే ఆ మాట మనం చదువుతుంటాం. తను అనుభవిస్తున్న శ్రమ, కష్టం దేవునికి అప్పగించుకున్న తర్వాత ఎలాగుంది? ఆ వెడుతున్న సేవా మార్గంలో ఎన్నో నష్టాలు, కష్టాలు, పడాల్సిన పరిస్థితులు, ఆయన తింటున్న భోజనంలో ఉమ్ము వేయబడిన పరిస్థితులు ఓర్చుకున్నారు కనుకే వందలాది సంఘాలను కట్టడానికి దేవుడు ఒక ఆశీర్వాదకమైన ఒక మార్గముగా ఒక మినిస్ట్రీని ఒక దైవజనుడితో నియమించాడు దేవుడు. నేనంటాను, ఈ దినాన్ని ప్రారంభిస్తున్న నీ జీవితంలో కూడా దేవుడు నీ మార్గాన్ని బట్టి అనేక మందిని ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాట నమ్ముతున్నారా? ఈరోజు నువ్వు వెళుతున్న నీ మార్గంలో దేవుడు నిన్ను బట్టి అనేక మందిని ఆశీర్వదించబోతున్నాడండి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో చివరిగా ఈ మాటను చదువుతాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, దేవుని ఇంటి పైన చూడండి, 10వ అధ్యాయము 20వ వచనంలో, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఈ మాట మర్చిపోతూ నా ప్రియ సహోదరుడా, ఎవరు ఆయన ఇల్లు? నీవు నేనే కదా ఆయన ఇల్లు. మన ఇంటి మీద ఎలాగున్నాడైనా? యాజకుడుగా ఉన్నాడు, పరిపాలకుడుగా ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఈరోజు ఈ మాట ఆలకిస్తున్నావా? ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. ఆయన నీకు నీ ఇంటి మీద యజమానుడుగా, యాజకుడుగా, నిన్ను బోధించగలిగిన యాజకుడుగా, ప్రేమించగలిగిన నాన్నగా, ఆదరించగలిగిన తల్లిగా ఆయన ఉన్నాడండి. అక్కడ అంటున్నాడు, పైన ఆయన రాస్తున్నప్పుడు, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, నువ్వు వెళుతున్న మార్గం ఆయన ప్రతిష్ఠించాడు. నీ తలంపులు పక్కన పెట్టి ఆయన తలంపులకు రండి. ప్రతిష్ఠించిన మార్గం నీకు కనబడద్దండి. నువ్వు వెళ్ళే మార్గంలో ఆయన వైపు చూస్తే అది ప్రతిష్ఠించబడినది. కానీ మనం ఎలాగుండాలి? అది ఎలాంటి తెలుసా? నూతనమైనది. అందుకే లేఖన భాగంలో చూస్తా అంటే పాత నిబంధనలు ఒక చోట రాయబడుతుంది, ఏమని తెలుసా? మార్గంలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను విచారించండి. గడిచిన దినాల్లో నీ పితరులు నడిచిన మార్గం ఏదో గుర్తించు. దేవుడు ఆ మార్గాలను ఏ విధంగా మన పితరులు నడిచారు,
ఏ విధంగా దేవుని దగ్గర కట్టుకున్నారు, ఏ విధంగా ఆశీర్వాదం పొందారో మనం ఆలోచిస్తే మన మార్గాలు ఆయనకు అప్పగించుకొని ఆశీర్వాదకరంగా మనం బ్రతుకుతాం. ఇటు వాక్యము ఈ మార్గంలో మనం అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపను పొందుదుము గాక. ప్రార్థన చేద్దామా? ప్రియ పరిశుద్ధాత్మ దైవమా, నీ మార్గము గురించి కొన్ని మాటలు ఈ ఉదయకాలం నాకు అందించు. ఈ దినమున ప్రారంభిస్తున్న నా జీవితంలో నీ మార్గము, నీ ఆలోచన, నీ తలంపులోనికి వచ్చి మేమందరము నీ నామానికి మహిమపరిచే వారంగా ఉండడానికి నీ కృప చూపు. ఇదిగో అనేకమైన మందిని, ప్రజలు నేను చూస్తున్నాను ఈ దినాన. వారి మార్గంలోనికి వెళ్ళక, వారి తలంపుల్లోనికి వెళ్ళక, వారి ఉద్దేశాలకు వెళ్ళక, బాబు నన్ను ఏర్పరచుకున్న నీ ఉద్దేశంలోనికి, నన్ను నడిపించే నీ మార్గంలోనికి, నాకు మేలుకరంగా ఏర్పరిచిన నీ మార్గంలో నడుచుకోవడానికి కృప దయచే ప్రభువా. ఈ మార్గము నాకు శ్రేష్టమని నమ్ముతున్నానయ్యా. నన్ను నేను చేతికి అప్పగించుకుంటున్నాను. ఆశీర్వాదకరంగా నడిపించు. ఈ దినమున నాకు నా పని, నా బాధ్యత, నా ప్రయాణం అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచండి. సమాధానాన్ని ఇవ్వండి. అనేక మందికి మాదిరిగా నీకు మహిమకరంగా నేను బ్రతకడానికి నీ కృప చూపమని నన్ను నేను చేతికి అప్పగించుకుంటూ, నా మార్గాలను చేతికి అప్పగించుకుంటూ సహాయం చేస్తూ నడిపించమని పరిశుద్ధుడును నజరుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.